హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే జాబ్ హంటింగ్ డ్యూరింగ్ ఎకనామిక్ డౌన్ టైమ్స్. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు మనకి రెసిషన్ లాంటి పదాలు ఎప్పుడైనా విన్నే ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో రిసిషన్ వచ్చింది, జాబ్స్ అనేటివి వెళ్ళిపోతున్నాయి, లే ఆఫ్స్ అనేటివి అయిపోతున్నాయి. సో మీకు గుర్తుంటే 2008లో కూడా రెసిషన్ వచ్చింది. ఆ తర్వాత అంత బ్యాడ్గా రెసిషన్ వచ్చింది ఇప్పుడే. ఓకే. సో ఇలాంటి టైమ్స్‌లో మనం ఎలా జాబ్స్‌ని వెతకాలి? అసలు మనకు జాబ్స్ ఉంటాయా? పర్టిక్యులర్‌గా లే ఆఫ్స్ అవ్వకుండా ఉంటాయా? సో ఇవన్నీ గూడా కొన్ని పాయింట్స్ అనేటివి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో అలాగే ఈ రెసిషన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది చాలా ఉన్నారు. ఎవరు? మెయిన్‌గా మనకొచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్. సో బీటెక్ చదివేసి బీటెక్ పాస్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు గదా! సో కాలేజ్ అవ్వగానే వాళ్ళకి కాలేజ్ ప్లేస్‌మెంట్స్ అనేటివి చాలా తగ్గిపోయాయి. సో వాళ్ళకి జాబ్స్ ఎలా? అనేది పెద్ద క్వెషన్ మార్క్ ఇప్పుడు. సో వాళ్ళ గురించి కూడా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో కొన్ని రిసిషన్ ప్రూఫ్ జాబ్స్ అనేటివి ఉంటాయి మనకి. కొన్ని రిసిషన్ ప్రూఫ్ జాబ్స్ లైక్ ఏంటి అంటే ఇప్పుడు ఆర్&డి డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ అవ్వనివ్వండి. ఇప్పుడు సపోజ్ మోదీ గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామని అంటున్నారు. లైక్ సపోజ్ సోలారే అవ్వనివ్వండి, విండ్ రిసోర్సే అవ్వనివ్వండి, వాటర్ లైక్ దీనిపైన ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ అనేటివి వాళ్ళు బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాటి ఇండస్ట్రీస్ ఏంటి? సో సోలార్ ప్యానెల్స్ ఏవైతే రెడీ చేస్తారో లైక్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాటిపైన ఇప్పుడు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే టీచింగ్. సో టీచింగ్ జాబ్ చేసే వాళ్ళైనా గానీ, డాక్టర్ ఫీల్డ్‌లో గానీ వీళ్ళందరూ లైక్ రెసిషన్ ప్రూఫ్ జాబ్స్. అలాగే మనకి సాఫ్ట్‌వేర్‌లో గూడా కొన్ని జాబ్స్ ఉంటాయి. లైక్ ఫుల్ స్టాకే అవ్వనివ్వండి, లేదంటే సిస్టమ్ డిజైనింగే అవ్వనివ్వండి. సో ఇలాంటివి కూడా కొన్ని రెసిషన్ ప్రూఫ్ జాబ్స్ అనేటివి ఉంటాయి. సో వీటన్నిటి కూడా ఏవైతే రెసిషన్ ప్రూఫ్ జాబ్స్ అనేటివి మీరు అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ప్రొఫెషనల్ నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోవడం. కాంటాక్ట్ త్రూ ప్రొఫెషనల్ నెట్వర్క్. సో ఇదేంటి? ఇప్పుడు మీరు లింక్డ్ఇన్‌లో సపోజ్ టీసీఎస్ అని కొడితే, టీసీఎస్‌లో హైరింగ్ చేసే మేనేజర్స్, హెచ్ఆర్సే అవ్వనివ్వండి, లేదా మేనేజర్సే అవ్వనివ్వండి, లేదంటే వాళ్ళకి వర్క్ చేస్తున్న లైక్ సీనియర్ ఇంజినీర్సో వీళ్ళందరూ ఉంటారు గదా! సో వాళ్ళందరికీ గూడా మీరు థర్డ్ కనెక్షన్స్ లేదా సెకండ్ కనెక్షన్స్‌లో ఉంటే, వాళ్ళకి గూడా మీరు ప్రొఫెషనల్‌గా ఒక మెసేజ్ అనేది రాయొచ్చు. ప్రొఫెషనల్‌గా మెసేజ్ అనేది రాసి ఐయామ్ హావింగ్ సో అండ్ సో స్కిల్స్. నాకు పలానా స్కిల్స్ ఉన్నాయి. మీ దాంట్లో రిఫర్ చేయండి. ఇంటర్వ్యూ తీసుకోండి. ఇంటర్వ్యూలో మంచిగా అనిపిస్తేనే నన్ను జాబ్‌కి ప్రిఫర్ చేసుకోండి. ఓకే. సో ఇలా మీరు నెట్వర్క్‌ని కూడా బిల్డ్ చేసుకొని డెసిషన్ టైమ్స్‌లో రీచ్ ఔట్ అవ్వచ్చు. ఓకే. థర్డ్ ఏంటి? మీరు టెంపరరీ పార్ట్ టైమ్ జాబ్స్ లేదా కాంట్రాక్చువల్ జాబ్స్ ఉంటాయి. కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్స్ కొన్ని పడతాయి గదా! లైక్ ఇప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ కొన్ని కంపెనీస్‌కి ఎలా ఉంటాయంటే ఒక ప్రాజెక్ట్ అయ్యే వరకే ఆ రిక్వైర్మెంట్ ఉంటది ఆ రిసోర్స్‌ది. లేదు అంటే ఆ తర్వాత ప్రాజెక్ట్ తర్వాత తీసేస్తారు. సీ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ గదా! ఏమీ లేనోడి కంటే కొంచెమన్నా ఏదన్నా ఉంది. అలా గూడా ట్రై జేయొచ్చు గదా! అలా గూడా మీకొక ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. ఇంటర్న్‌షిప్ ఆఫర్ అయినా ఒస్తది. తర్వాత మీరు షిఫ్ట్ అయినా కొట్టుకోవచ్చు. సో, అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా ఏ జాబ్ లేదు అంటే ఈ కాంట్రాక్చువల్ టైప్ ఆఫ్ జాబ్స్ లేదంటే టెంపరరీ జాబ్స్‌కి గూడా మీరు ప్రిఫర్ చేయండి ఒకసారి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి సరే నాకు టెంపరరీ జాబ్స్ కూడా దొరకట్లేవు. ఏది కూడా దొరకట్లేదు. మరి ఇప్పుడెలా చేయమంటారు? అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు ఆహ్, మీరు అప్‌వర్క్ లేదా ఫీవర్ అన్నా ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్‌లో మీకు ఏ వర్క్ అయితే వచ్చు. సపోజ్ నాకు వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం వచ్చు. ఎండ్ టు ఎండ్ మీరు వెబ్‌సైట్స్ బిల్డ్ చేయగలుగుతారు. మీకు జాబ్ లేదు, లే ఆఫ్ అయ్యారు. లేదంటే మీకు మంచి వెబ్‌సైట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఇలాంటి వెబ్‌సైట్స్ మీకొచ్చు అని ఫ్రీలాన్సింగ్‌లో ఇట్లా మంచి పోర్ట్‌ఫోలియో పెట్టుకోండి. ఈ పలానా వెబ్‌సైట్‌కి ఎంత చార్జ్ చేస్తారో పెట్టుకోండి. లేదు. నాకసలు ఐటీ సైడే ఇంట్రెస్ట్ లేదు. అసలు నాకేం రాదు. సరే మీకే స్కిల్స్ వచ్చు? నాన్ ఐటీలో గూడా చాలా స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ డిమాండ్ ఉన్న నాన్ ఐటీ స్కిల్స్ ఏంటో చెప్పండి? ఏవుంటాయి తెలుసా? వీడియో వీడియో ఎడిటర్స్ ఎంత డిమాండ్‌లో ఉన్నారు తెలుసా ఇప్పుడు? ఇప్పుడు వీడియో ఎడిటర్సే అవ్వనివ్వండి, కంటెంట్ క్రియేటర్సే అవ్వనివ్వండి, కంటెంట్ రైటర్సే కానివ్వండి, వీళ్ళందరూ గూడా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒక
కంటెంట్ క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అవ్వనివ్వని, యూట్యూబ్ అవ్వనివ్వని, దానికి కంటెంట్ క్రియేటర్స్, కంటెంట్ రైటర్స్ అంటే దానికి రాసేవాళ్ళు గాని, చేసేవాళ్ళు గూడా అంతే కరువులో ఉన్నారు. సో, వాళ్ళందరికీ గూడా ఇప్పుడు చాలా డిమాండ్ అయిపోయింది. వీడియో ఎడిటర్స్‌కి గూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎంతైతే సంపాదిస్తున్నారో, వీడియో ఎడిటర్స్ కూడా ఈజీగా సంపాదిస్తున్నారు. సో, మీకు ఒకవేళ అలాంటి స్కిల్స్ ఉన్నా గానీ, మీరు ఫ్రీలాన్సింగ్ లైక్ అప్‌వర్క్ అయినా, ఫీవర్ అయినా ఇట్లా వెబ్‌సైట్స్‌లో మీరు అప్‌లోడ్ చేసేసి, పలానా ఒక వీడియోకి మీరెంత చార్జ్ చేస్తారు ఎడిట్ చేయనీకి. సో, అలా పెట్టుకొని మీరు ఇది గూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఇవి సమ్ ఆఫ్ ది పాయింట్స్ లైక్ మీరు ఎకనామిక్ డౌన్ టర్న్స్ ఉన్నా గానీ, రెసిషన్ ఉన్నా గానీ, మీరివి ఫాలో అయిపోతే మీకు జాబ్ అనేది జాబ్ కొట్టడం అనేది కష్టం అవ్వచ్చు కానీ, ఇంపాసిబుల్ అయితే అస్సలు గాదు. ఈ పాయింట్స్‌ని కొంచెం ట్రై చేయండి. ఓకే. డెఫినైట్‌లీ యుల్ హావ్ ఎ జాబ్ ఇన్ యూర్ హ్యాండ్స్. ఓకే. సో, మీకు ఈ కంటెంట్ గనక నచ్చితే ఎఫ్ఎల్ఎం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉంటే గానీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే, మేము చూసి నెక్స్ట్ వీడియోస్ చేయనీకి ట్రై చేస్తాము. ఓకే. థాంక్ యూ.